రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కొందరు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు అసలు వాళ్ళ పని అయిపోయింది, ఆ పార్టీకి రాష్ట్రంలో ఏం లేదిగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే అవి విన్నప్పుడు మనకు అనిపిస్తే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందేమో, వాళ్ళకి ఇంకేం లేదు రాష్ట్రంలో అని చెప్పి మనం ఆ మాటల్లో నిన్నప్పుడు అనిపిస్తుంది. నిజంగా అంటే ముఖ్యమంత్రి మరీ ముఖ్యంగా టార్గెట్ చేయడం కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావుని ఇట్లా కొందరు పర్టికులర్గా లీడర్లను టార్గెట్ చేసి ఇక అసలు వీళ్ళకు ఏం పరపతి లేదు, పలుకుబడి లేదు అన్నట్టుగా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. అసెంబ్లీ వేదికగా కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. మరి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రమాదంలో పడిస్తున్నారు. సో ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఎంత తక్కువ చేసి చూపించాలో అంత చూస్తారు. సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వాళ్ళ మీద దాడి చేయాలో అంతకు మించిన స్థాయిలో దాడి చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీని ప్రతి చిన్న అవకాశం, ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాడుకొని అందులో పార్టీ అగ్రనాయకులను కూడా లాగేసి వీళ్ళు ఆ తప్పు చేసి అన్నట్టుగా వాళ్ళకి రుద్దేసి చాలా ప్రచారం చేస్తారు. సో వాళ్ళని పలుచన చేసే ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రి కూడా అట్లనే మాట్లాడతారు. పార్టీ ముఖ్య నాయకులను కేటీఆర్ను, కేసీఆర్ని, హరీష్ రావుని ఇట్లా కీలకమైన నాయకులందరినీ కూడా ఆయన కంప్లీట్గా డిగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అందరికి పబ్లిక్ చూసినప్పుడు అనుకుంటారు నిజంగానే అయిపోయింది వీళ్ళ పని, వీళ్ళను ఈ స్థాయిలో అది చేస్తుండంటే పాపం ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని అని అనుకుంటాం. కాకపోతే కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా విచిత్రమైన అంశాలను చూపిస్తూ ఉన్నాయి. అందులో కొద్ది రోజుల క్రితం బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి కేటీఆర్ వెళ్తారు. కేటీఆర్ వెళ్తే కంప్లీట్గా సీఎం సీఎం అని నినాదాలు చేసుకుంటా ఆయన ఎంట్రీ అయిన దగ్గర నుంచి స్టేజ్ మీదకి పోయి మళ్ళీ కిందికి వచ్చే వరకు కూడా సీఎం సీఎం అని నినాదాలు చేసుకుంటా ఒక పెద్ద హడావిడి రష్ అంతా కూడా గన్మెన్లు అందరు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉండే ఆ రోజంతా వాళ్ళందరి గన్మెన్లు సైడ్లకు అందరినీ కూడా నెట్టేసుకుంటూ తీసుకుపోతే ఆయన పైకి వెళ్ళి కిందికి వచ్చి దాదాపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అంత హడావిడి ఉండే అక్కడ. అంత ఫోకస్ అంతా కూడా ఈయననే సెల్ఫీలు తీసుకోవడం, అందరూ ఆయన చుట్టూరే తిరగడం, అంత హడావిడి అయిపోయింది. మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా ఆయన అయిపోయాడు. చర్చ అంతా పెళ్లి గురించి దాని గురించి జరగాలి, కానీ ఆ రోజు చర్చ అంతా కూడా దీని గురించి జరిగింది. కేటీఆర్ వెళ్ళడం, సీఎం సీఎం అని నినాదాలు, అది డిప్యూటీ సీఎం కొడుకు పెళ్లి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు ఆయన కొడుకు పెళ్లిలో దాదాపు కాంగ్రెస్ వాళ్ళే వస్తారు అక్కడికి ఎక్కువ మంది. సో అక్కడ కూడా సీఎం సీఎం అని నినాదాలు చేయడం, ఈయనను ఆ స్థాయిలో సెల్ఫీలు తీసుకోవడం, ఇదంతా ఆ రోజు జరిగింది. జరిగినప్పుడు ఒకసారి అర్థమైపోయింది కథ ఏదో తేడా జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి. అంటే బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్వాగతిస్తున్నారు అనే విషయం అక్కడ కొంత క్లారిటీ వచ్చింది. సో అదైపోయిన తర్వాత ఇంకొక అంశం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉన్నది. అదే అసెంబ్లీలో మంత్రులు, కాంగ్రెస్ లీడర్లతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటున్నటువంటి ఆ చనువు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకా కొందరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రుల దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతా ఉన్నారు అసెంబ్లీలో. దాదాపు ఇవి జరిగినాయి అన్ని కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లేని సమయంలోనే జరిగింది. కేటీఆర్ వెళ్ళి శ్రీధర్ బాబుతో ముచ్చట పెట్టిరు, హరీష్ రావు వెళ్ళి ముచ్చట పెట్టిరు, కొందరు బట్టి విక్రమార్కతో కూర్చొని ముచ్చట్లు పెట్టిరు. ఇట్లా ఇవన్నీ మనం రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి, చూస్తున్నాం. ఇవన్నీ మామూలుగా అయితే ఎవరైనా ఉంటే తన పని ఉంటే చక్కగా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ముఖ్యమంత్రికి ఇస్తారు, ఏమన్నా రిక్వెస్ట్ లెటర్లు అవి ఇవ్వాలనుకుంటే. బయట పెద్ద దొరకరు అని చెప్పి ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏం చేస్తారు, అసెంబ్లీలో ఇస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి లేని సమయంలో వీళ్ళందరూ పోయి మంత్రుల దగ్గర కూర్చుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇంకా కొందరు వివేకానంద్ లాంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ పోయి మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అసలు అంతంత చర్చలు ఏం జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మధ్యలో. సో వీళ్ళంతా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టడం, అది కూడా ముఖ్యమంత్రి లేనప్పుడు జరగడం, పాపం వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి వర్గం ఏదైతుందో వాళ్ళందరినీ కూడా టెన్షన్ పెడుతున్నారు. అసలు వీళ్ళు ఏం చర్చిస్తూ ఉన్నారు? గతంలోనే చాలా రోజులుగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నాయకుల నుంచి, అధికారుల నుంచి వచ్చినటువంటి ఆరోపణలు అవన్నీ మనం గతంలో చాలా చూసినాం. ప్రభుత్వానికి సంబంధించిన చాలా సమాచారం లీక్ అవుతా ఉన్నది. ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే సమాచారం ప్రతిపక్షానికి ఏరిపోతా ఉన్నదని చెప్పి చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీలో గతంలో టెన్షన్ మొదలైంది. అయితే హిల్ట్ పాలసీ విషయంలో అసలు జీవో బయటికి రాకముందే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ సందర్భంలో ఒక కమిటీ వేసిర్రు, అసలు సమాచారం ఎట్లా బయటికి పోయింది అని చెప్పి. ఇట్లా కొందరు మంత్రులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నారనే ఒక ఆరోపణ చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గమే చేస్తూ ఉన్నది. అంటే ముఖ్యమంత్రి వర్గంలో ఉన్న వాళ్ళు
పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే ఈ సమాచారం అంతా లీక్ అవుతా ఉన్నదనే ప్రచారం అంతా కూడా జరిగింది గతంలో. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం, సోషల్ మీడియా వర్గం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కొందరు మంత్రుల నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారులు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న అధికారుల నుంచే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతిపక్షానికి పోతుంది అనే చర్చ గతంలో జరిగింది. సో ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నారు పబ్లిక్. మామూలుగా అయితే అసెంబ్లీలో ఈ ప్రతిపక్ష నాయకులను వీళ్ళని చూయించరు, కెమెరా కట్ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను చూపించకుండా కెమెరా ఆపేస్తారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పీకర్ని చూపిస్తారు, లేకుంటే అధికార పక్షాన్ని చూపిస్తారు. కానీ ఇక్కడ మంత్రులు ఇంకొక లీడర్లు ఎవరైనా మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఎవరైతే ముచ్చట్లు పెడుతారో వాళ్ళని సపరేట్గా చూపిస్తూ ఉన్నారు ఫ్రేమ్లలో. కేటీఆర్ పోయి కూర్చొని ముచ్చట పెట్టేది, హరీష్ రావు కూర్చొని ముచ్చట పెట్టేది సపరేట్గా చూపిస్తూ ఉన్నారు వీటిని. అంటే ఇవన్నీ జరగడం, ఇదంతా కూడా మళ్ళీ ఏదో నడుస్తూ ఉన్నది, ఏదో రాజకీయంగా ఏదో జరగబోతా ఉందని ఒక సంకేతం ఇవ్వడానికి చేస్తూ ఉన్నారు వీళ్ళు. లేదు అంటే వీళ్ళు కూర్చొని అక్కడ ఏం చర్చిస్తూ ఉన్నారు అంతగా. మామూలు అయితే కెమెరా అంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర వ్యక్తులే చూస్తూ ఉన్నారు. ఆ కెమెరా సెటప్ అంతా కూడా వాళ్ళదే అని చెప్తారు. సో వాళ్ళు అది కావాలనే ప్రతిపక్షాన్ని కట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆ విజువల్ చూపిస్తున్నారు వీళ్ళే. సో మరి ఏ ఉద్దేశంతో వీళ్ళు చూపిస్తున్నారు, ఏ ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు? గతంలో ఆరోపణలు కూడా వచ్చినా కూడా పట్టించుకోకుండా వీళ్ళంతా కూడా ఓపెన్గా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. సో మరి ఇదంతా ముఖ్యమంత్రిని టెన్షన్ పెట్టడానికి చేస్తున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి విషయంలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా పాత కాంగ్రెస్ లో ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిర్రు. ముఖ్యమంత్రి కావాలని చూసినటువంటి సీనియర్లు చాలా మంది కూడా టెన్షన్లో ఉన్నారు. ఎప్పటికి మాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందో రాదో, ఈయననే నేనే 10 ఏళ్ళు ఉంటా అని చెప్పి మొన్న కూడా చెప్పుకున్నాడు. మళ్ళీ 2034 వరకు మేమే ఉంటాము, నేనే ఉంటా అని చెప్పుకున్నాడు. సో దీంతో పాత కాంగ్రెస్ వాళ్ళు కొంత టెన్షన్ పడతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆగమాగం చేస్తూ ఉన్నాడు. సో ఆయన మొన్న 1 గంట 2 గంటలు కేటీఆర్ తోటి అసెంబ్లీలో ముచ్చట పెట్టిండంట. సో ఇట్లా ఇవన్నీ పరిణామాలు పాత కాంగ్రెస్ అంతా ఒకటైపోయింది. అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యకలాపాలు రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతున్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారా? మరి దాన్ని అడ్డుకోవడానికే వీళ్ళంతా కూడా ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారా? రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడదామని చూస్తున్నారు. వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా పాత వాళ్ళని ఇరుకున పెట్టేసి కంప్లీట్గా నేనే వెళ్తా, ఇంకా 10 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా నేనే ఉంటా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకుని ఇదంతా చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికే మేమందరం ఒకటే ఉన్నాం, మీరు ఇబ్బంది పెడితే ఇట్లనే ఒంటెద్దు పోకడ పోతే మేము పక్కదారి వెళ్ళిపోతాం, మిమ్మల్ని వదిలిపెడతామని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పకనే చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి అనేక రాజకీయ అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడదామని ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెట్టేలాగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ఆయన పీకేస్తారని కాదు, అంటే ఒంటేది పోకడపోయి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని సొంత పార్టీ వాళ్ళ ద్వారానే ప్రెజర్ పెట్టడం. అసలు వీళ్ళు వచ్చి ఏం మాట్లాడిరు, నేను లేనప్పుడు వచ్చి మంత్రుల దగ్గర కూర్చుంటా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అని ముఖ్యమంత్రిలోగా భయం కలిగేలాగా, ఏదైనా బయట పోయి కలిసినప్పుడు ఏదో సీక్రెట్గా కలిసిరు, పర్సనల్గా కలిసిరు అని చెప్పి ఏదో చర్చ జరుగుతుంది. కానీ అసెంబ్లీలో వీళ్ళు ఓపెన్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మైక్ ఆఫ్ అయి ఉన్నది కాబట్టి వినబడే అవకాశం లేదు. సో ఎందుకు మరి ఇట్లా జరుగుతూ ఉంది, దీని వెనకాలన రాజకీయం ఏందనేది క్లియర్గా మనకు అర్థమైపోతూ ఉన్నది. అంటే ఆయనను టైట్ చేయడానికి కొద్దిగా ఇరుకున పెట్టేలాగా ప్రయత్నం చేస్తే ఆయన మాకు కూడా కొంచెం అవకాశాలు ఇస్తాడు, మా వ్యక్తులకు పాత కాంగ్రెస్ వ్యక్తులకు కూడా అవకాశాలు ఇస్తాడు అనేది ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు. లేదంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి జరుగుతూ ఉందో ప్రభుత్వం నుంచి, మరి ముఖ్యమంత్రి నుంచి, మా మీద కాదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మీ సీటు మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు రివర్స్లో చెప్తున్నట్టుగా ఈ పరిణామాలన్నీ చెప్తా ఉన్నాయి. థ్యాంక్ యూ.